నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులను అభినందించిన మార్కాపురం డీఎస్పీ రెండు 2023-24 విద్యా సంవత్సరానికి గాను విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకానికి సంబంధించిన పలు అంశాలపై సాంఘిక సంక్షేమ శాఖ సమీక్ష. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్. ఎన్నికల కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ సునీల్ సుమంత్. సైడ్ కాలువ లేక ఇంటి ముందు నిలుస్తున్న మురుగునీరు, దోమలు, పందుల బెడదతో జీవనం సాగిస్తున్న కొరిచేడు బాప్టిస్ట్ కాలనీ వాసులు. మే 13న జరిగిన ఎన్నికల్లో మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో చిన్న ఘటనలు మినహా పోలీస్ రక్షణ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నందు మార్కాపురం డివిజన్ డీఎస్పీ బాలసుందర్రావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలసుందర్రావు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎన్నికలు సజావుగా సాగేందుకు వీలుగా తమ విధులను సజావుగా నిర్వహించిన పోలీస్ అధికారులను అభినందించారు. ఎన్నికల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో సిఐ ఆవుల వెంకటేశ్వర్లు, పట్టణ ఎస్ఐ అబ్దుల్ రహమాన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం సబ్ డివిజన్లో ఎలక్షన్లు పంచాయతీ పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి. చిన్న చెదురుమదురు సంఘటన తప్ప అంత ప్రశాంతంగా జరిగింది. అందరికీ సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు కౌంటింగ్ కూడా ఉంది 4వ తారీఖున, జూన్ 4న. ఆ సందర్భంగా కూడా మా ఎస్పీ గారు అయినటువంటి సుమిత్ గౌడ్ గారి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఎలక్షన్ సందర్భంగా చిన్న జరిగినటువంటి గొడవలను మనసులో పెట్టుకొని పురస్కరించుకొని ఇలాంటివి జరగకూడదు, చిన్న కూడా మనకు జరగకూడదు అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంటు చేస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఎస్హెచ్ఓ, ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు అందరూ అన్ని స్థాయిల అధికారులు కూడా గ్రామాలు తిరిగి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. గొడవలు చేసుకోవద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నారు. అదేవిధంగా నైటు పల్లె నిద్ర కార్యక్రమం కూడా చేస్తున్నాము. ప్రజలకు కూడా వాళ్ళు మంచి సదాభిప్రాయం కలిగించడానికి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి, వాళ్ళ ఆత్మశైర్యం పెంపొందించడానికి పోలీస్ డిపార్ట్మెంటు పల్లె నిద్ర కూడా చేస్తుంది. దాని తర్వాత కూడా మనకి కార్డినెన్స్ చర్చ కూడా చేయడం జరుగుతుంది. ఈ వాహనాలు కూడా కొన్ని తనిఖీ చేసి రికార్డులు చేయని వాటిని కూడా మనం తీసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి పెట్టడం, మనం ఫైన్ ఇంపోజ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అలజల్లగిలిన ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడకుండా ఉండటం కూడా పెట్రోల్ బంక్ వాళ్ళకు కూడా లూజు పెట్రోల్ అమ్మొద్దని చెప్పేసి వాళ్ళకు నోటీసు సర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ఫైర్ క్రాకర్స్ వర్క్ వాళ్ళకు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా అమ్మకుండా వాళ్ళ లిమిట్ ప్రకారం, లైసెన్స్ ప్రకారం వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా మారునాయుధాలు అంటే కత్తులు, కటార్లు ఉంటాయి, వాటికి సంబంధించి 9x2 అడుగులుగా ఉన్నటువంటి ఇది ఇంచెస్ కలిగినటువంటి ఇవి ఆయుధాలు అంతకని ఎక్కువగా కొలతల కంటే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం వాటి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రౌడీలు, సంఘ వ్యతిరేక శక్తుల మీద, కదలికల మీద కూడా మేము గట్టి నిఘా పెట్టుకుంటున్నాం. ఎవరైతే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తారో అనుకున్న వాళ్ళ మీద కూడా ముందుగా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. బైండ్ ఓవర్ చేసినా కానీ కూడా వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసుల్లో కానీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండి రైటింగ్ సెక్షన్ లాంటివి ఏమైనా ఉంటే రౌడీ షీట్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరున్నాయి కానీ వాళ్ళందరి మీదుగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి కూడా వెనకాడరని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు.
ఏ సమాచారం ఉన్నా కానీ, ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ మాకు ఫోన్ చేస్తే సత్వరమే పోలీస్ డిపార్ట్మెంటు స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించి ఎలాంటి ఉద్రేకాలకి కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఉద్రేకాలకి భావోద్రేకాలకి లోను కాకుండా ప్రశాంతంగా ఉంటూ శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాం. సంఘ వ్యతిరేక శక్తులు ఎలాంటి అలజడి సృష్టించినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు. చట్టపరంగా వారి మీద గట్టి చర్య తీసుకోవటం జరుగుతుంది. సో కాబట్టి మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా భద్రతలు కాపాడటంలో అందరి సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు. రకరకాలటువంటి కామెంట్స్ పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. వాటి మీద కూడా మన జిల్లా స్థాయిలో కానీ మా స్థాయిలో కానీ అందరూ కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు పెట్టి తప్పుడు వార్తలు కానీ తప్పుడు విషయాలు కానీ రెచ్చగొట్టే విషయాలు కానీ ఎవరైనా ప్రశ్నించినా కానీ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో స్కోర్ చేసినా కానీ వాళ్ళ మీద కూడా చట్టపరంగా మేము చర్య తీసుకుంటాం. అలా సోషల్ మీడియాలో లేనివన్నీ కల్పించుకొని కల్పితాలు పెట్టేసి రెచ్చగొట్టే ఈ విషయాలు మాత్రం పోస్టర్ అయి పెట్టొద్దని చెప్పేసి దయచేసి అందరూ తెలియజేసుకుంటూ అలాంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్య తీసుకుంటాం. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులోపు గొడవలు జరగకుండా జిల్లాలో అసాంఘిక శక్తులపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఉంచాలని ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసర ప్రసాద్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో పోలీసులు హఠాత్తుగా కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో ఈ గ్రామం సమస్యాత్మక గ్రామంగా గుర్తించడం విశేషం. కార్డన్ సెర్చ్లో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 11 బ్యాగులను, ఒక ఆటోను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని కొమరోలు పోలీస్ స్టేషన్కు తరలించారు. గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసర ప్రసాద్ ఆధ్వర్యంలో కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు మరియు వారి సిబ్బంది, రాజర్ల సబ్ ఇన్స్పెక్టర్ హరిబాబు వారి సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. కొత్త వ్యక్తులు, అనుమానిత వ్యక్తులపై ఆరా తీశారు. పలు ఇళ్లలో తనిఖీలను చేపట్టారు. ఎక్కడైనా మారణ ఆయుధాలు, బాంబు లాంటివి ఉన్నాయా అని ఇళ్లు, గడ్డివాములు, ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసర ప్రసాద్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం, ఎన్నికల గొడవలు నియంత్రణ కోసం కార్డన్ సెర్చ్ను నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని ప్రజలను కోరారు. కొత్త వారికి, తెలియని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని, అలాంటి వారు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇస్తే వారు వచ్చి ఆ వ్యక్తుల గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే ఇళ్లను అద్దెకు ఇవ్వాలని కోరారు. అలాగే గ్రామస్తులు కూడా ఎవరు ఎలాంటి గొడవలకు వెళ్లకుండా గ్రామస్తులను ప్రశాంతంగా ఉంచేందుకు, లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో పోలీసులు, మహిళా పోలీస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధికి, వలసల నివారణకు ఉపాధి పనులు దోహదపడతాయని రాజర్ల మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాజర్ల మండలం తరఫున అందరికీ నమస్కారం. నా పేరు మోషే. నేను ఏపీఓగా పనిచేస్తున్నాను రాజర్ల మండలంలో. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వలసలను అరికట్టి ఉన్న ఊరిలోనే ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజులు పని కల్పించాలనేది ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఒంగోలు వారి ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ జాబ్ కార్డులు రాచర్ల మండలంలో 1111 కార్డులు ఇప్పటి వరకు ఇవ్వటం జరిగింది. వారిలో
578 జాబ్ కార్డులకు ఉపాధి హామీ పథకం తరఫున ఈ సీజన్లో పనులు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ కుటుంబాలకు 84 జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. వారిలో ఇప్పటి వరకు 52 జాబ్ కార్డులు వారు ఉపాధి హామీ పథకంలో భాగస్వాములైనారు. వీరు ఇప్పటి వరకు 50% ఉన్న జాబ్ కార్డులో 50% ఉపాధి హామీ పథకం పనులు నమోదైనారు. మిగిలిన 50% కూడా ఉపాధి హామీ పథకంలో పనులకి భాగస్వాములు కావాలని మేము మా సిబ్బంది అందరం కూడా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, అందరూ కూడా ఈ వేసవి కాలంలో రైతు పనులు, వ్యవసాయ పనులు లేని సమయంలో చేసే పనులు కావున అందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోండి. 100 రోజుల పని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. తద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 300 రూపాయలు రోజుకి వేతనం లెక్కన 30,000 రూపాయలు అదనంగా కూలీల కుటుంబాలకు వచ్చే విధంగా మేము మా సిబ్బంది అందరం కూడా ఈ పథకం తరఫున పనిచేస్తున్నాం. రెండోది, విద్యా దీవెన మరియు వసతి దీవెనలు. విద్యా దీవెన, వసతి దీవెన పథకానికి సంబంధించి విద్యార్థుల వివరాలు నమోదు చేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని మార్కాపురం సహాయ సాంఘిక సంక్షేమాధికారి శ్రీమతి ఎన్ అరుణకుమారి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ రెడ్డి వేమన బాలికల డిగ్రీ కళాశాల నందు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని డిగ్రీ ఆపై ఉన్న అన్ని కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మరియు మైనారిటీ విద్యార్థులకు 2023-24 సంవత్సరానికి విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకానికి సంబంధించిన 8 అంశాలపై మార్కాపురం సహాయ సాంఘిక సంక్షేమాధికారి శ్రీమతి ఎన్ అరుణకుమారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశం సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ లక్ష్మణనాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యా దీవెన మరియు వసతి దీవెనకు సంబంధించి జాయింట్ ఖాతాలను అప్డేట్ చేయాలని, 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన విద్యా దీవెన నగదును సంబంధిత కళాశాలలకు జమ చేయని వారి తల్లులకు ఖాతాలకు సంబంధించిన నవసెకండ్ లాగిన్ నుండి డౌన్లోడ్ చేసిన నోటీసును వారికి అందజేసి తల్లులకు కౌన్సిలింగ్ నిర్వహించి లాగిన్ నందు అప్డేట్ చేయాలని ఆదేశించారు. 5 స్టెప్స్ వెరిఫికేషన్ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కారణాలను నవసెకండ్ లాగిన్ నందు అప్డేట్ చేసి ఎన్పీసీఐ పెండింగ్ ఉన్న ఎస్సీ విద్యార్థుల ఆధార్ నంబర్ను బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయించే విధంగా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో కిద్దలూరు సహాయ సాంఘిక సంక్షేమాధికారి శ్రీమతి ఎన్ అమ్మాజ్, బెస్తవారిపేట సహాయ సాంఘిక సంక్షేమాధికారి శ్రీమతి ఈ రాజేశ్వరి, మార్కాపురం డివిజన్ పరిధిలో ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ మరియు పార్ట్ ఎడ్యుకేషనల్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, కళాశాల కోఆర్డినేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని శాఖ గ్రంథాలయం నందు సమ్మర్ క్యాంపులో భాగంగా విద్యార్థులచే కథలు చదవడం, కథలు చెప్పడం మరియు ఆటలు ఆడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్ శ్రీ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనం మరియు పుస్తకం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. విద్యార్థులు చదవడం ఒక అలవాటుగా చేసుకుని మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులకు తెలుగు వాక్యాలు ఎలా వ్రాయాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకురాలు సుమతి, మాజీ సర్పంచ్ శ్రీమతి అనంతలక్ష్మి, స్వరాజ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాముని అంటే రామునిది కదా, అంతే రాముని. చదవండి. రామునికి కోపం ఉందా? ఉండదు. మ్యాజిక్ చూద్దాము. చదవండి. రామునితోగా కామా పెట్టారు. రామునితోగా శ్రీవరుడు. రామునితోగా శ్రీవరుడు ఇది రాశాడు బోర్డు మీద ఒక అబ్బాయి. అందరూ నవ్వారు. అందరూ నవ్వి ఫీల్ అయ్యాడు. ఎందుకు నవ్వావు అని అడిగాడు ఒక అమ్మాయిని. నువ్వు చెప్పమ్మా, ఎందుకు నవ్వారు అందరూ? ఇప్పుడు అది చూస్తే నవ్వు వస్తుంది కదా, ఎవరికైనా నవ్వు వస్తుంది, కోపం వస్తుంది, రాసినోడిని తిట్టాలనిపిస్తుంది. ఎందుకు?
రామునికి తోక ఉండదు. అసలు వాక్యం రాస్తాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. బ్యాక్ టు న్యూస్. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివారు ప్రాంతంలో గల ఇంద్రమ్మ కాలనీ, పూలసుబ్బయ్య కాలనీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో పోలీసులు ఆయా ప్రాంతాల్లోని శివార్లు, అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, రికార్డులు లేని వస్తువులు, వాహనాలు మొదలైన వాటిని గుర్తించడానికి క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అనుమానం ఉన్న వ్యక్తులను ఆరా తీశారు. ఈ కార్డన్ సెర్చ్ లో వాహనాల రికార్డులను పరిశీలించి సరైన పత్రాలు లేని 12 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకి పోలీస్ శాఖ నిర్వహించే కార్డన్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజల వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు. వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 మరియు 100కు తెలియజేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్డన్ సెర్చ్ లో పట్టణ ఎస్ఐ రహమాన్, రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్, వారి సిబ్బంది పాల్గొన్నారు. నాది పోలీసు బైక్ అనేది ఇది ఈ మధ్య సంవత్సరం క్రితం కొన్నా సార్. వీడియో ఉంటుంది, వెరిఫై చేసుకుంటాం. ఒంగోలు మార్కాపురం కొన్నాను, మార్కాపురం మళ్ళీ తీసుకుంటాను. అంటే 3 మ్యాచ్ మీ లైసెన్స్ ఏది? ఆటో ఆటో తీసుకుని వస్తారా? డాక్యుమెంట్ నా పేరు శ్రీనివాస్. ఇంటి పేరు శ్రీనివాస్. ఖమ్మం పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించిన షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కాటమల చెన్నకేశవరావు సాంఘిక సంక్షేమ శాఖపై నిప్పులు చెరిగారు. ఖమ్మం నుంచి మాట్లాడుతున్న సందర్భం, ఇటీవల ఈ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ, 13వ తేదీ, 26వ తేదీ పేపర్లలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్పై పనకలమెట్ల మండలం, పనకలమెట్ల మరియు అదే మండలం పెదారికట్లలో వసతి గృహాలు ఎస్సీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, మెనూ సరిగా పెట్టట్లేదు, ఇవ్వట్లేదు అని చెప్పి ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఆ పేపర్లో చూసి మా అసోసియేషన్ స్పందించి మార్చి 3వ తేదీ ఆ వసతి గృహాలను సందర్శించడం జరిగింది. ఆ సందర్శనలో అనేక లోపాలు ఉన్నవని తేలింది. పిల్లలకు మెనూ చార్ట్ ప్రకారము ఏమాత్రము పెట్టట్లేదు. అలాగే పిల్లలకు సౌకర్యాలు కల్పించడంలో అనేక సమస్యలు ఉన్నాయి.
వర్కర్స్ అందుబాటులో లేరు. వార్డను డిసిప్లిన్ లేకుండా అక్కడ పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. అతని కొన్ని అలవాట్ల వల్ల పిల్లలను ఇబ్బంది పడే పరిస్థితి కూడా మేము గమనించాము. అలాగే పెద్దారికట్టలు కూడా మరి మెనూ చార్ట్ ప్రకారం పిల్లలకు అందించడంలో విఫలమయ్యారు. ఈ విషయం డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ అధికారికి, అలాగే ఏఎస్డబ్ల్యూ గారికి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి నేను వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. కానీ వినతి పత్రాలు సమర్పించాము కానీ ఇంతవరకు మరి ఎలాంటి చర్యలు లేవు. ఈ జిల్లా అధికారి ఈ వసతి గృహ వార్డన్లు లాలూచిపడి మరి వారి మీద ఇంతవరకు చర్యలు తీసుకోకుండా పిల్లలను అన్యాయం చేస్తున్న విషయంపై మేము పూర్తి ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నాం. రాబోయే అకాడమిక్ ఇయర్ కూడా మరి పిల్లలకు అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు గమనించి అర్జెంటుగా మరి అక్కడున్న శ్రీనివాసరావు వార్డను, కొనకలమెట్ల అక్కడ పనిచేస్తున్న నరసింహరావు, శ్రీనివాసరావు వార్డన్లను మరియు కొనకలమెట్లలో పనిచేస్తున్న వర్కర్స్ మీద తగిన చర్యలు తీసుకొని అక్కడి నుంచి బదిలీ చేసి అవసరమైతే వాళ్ళను ఎంక్వైరీ రిపోర్ట్లు ఏది తేలితే తేలిన దాన్ని బట్టి సస్పెండ్ కూడా చేయాలని ఈ సందర్భంగా షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. దీంట్లో భాగంగా జిల్లాలో అవుట్సోర్సింగ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కింద 206 మంది పనిచేస్తున్నారు వర్కర్స్గా. ఆ వర్కర్స్ని వేసవి సెలవుల్లో టర్మినేట్ చేసి మళ్ళీ రీఓపెనింగ్ తీసుకుంటున్నారు. ఆ నెల 15 రోజులు వాళ్ళు జీవనోపాధి లేక ఫ్యామిలీలు రోడ్ల మీద పడుతున్నాయి. ఆ సందర్భంలో మరి పర్మనెంట్గా ఉన్న వర్కర్లను అక్కడ వాళ్ళ స్థానంలో నియమించి వాళ్ళకు మరలా అదనంగా అరియర్స్ ఇచ్చే బదులు ఇదే వర్కర్స్ను కంటిన్యూ చేసి వాళ్లకు జీవనోపాధి కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు గమనించి దీనిపై చర్యలు తీసుకొని వారికి కూడా ఆ 206 మంది వర్కర్స్ కూడా న్యాయం చేయాలని ఇందు మూలంగా నేను మరి డిమాండ్ చేస్తున్నాను. అలా చేయని పక్షంలో పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆందోళన చేస్తామని ఇందు మూలంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. ఎన్నికల కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని, ఇళ్లలో మారణాయుధాలు కలిగి ఉండడం చట్ట విరుద్ధమని ఖమ్మం సీఐ రామకోటయ్య ప్రజలను హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మం సర్కిల్లోని ఖమ్మం, బీవీపేట, అద్దెయేడు మండల ప్రజలందరికీ పోలీసుల వారి విజ్ఞప్తి. మన దగ్గర ప్రజలు మారణాయుధాలని చట్ట వ్యతిరేకం కలిగి ఉండటం అనేది నేరం. 9 ఇంచెస్ పైన 2 ఇంచెస్ వెడల్పుతో కలిగిన మారణాయుధాలు ఏదైనా కానీ చట్ట వ్యతిరేకం కలిగి ఉంటే దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ మారణాయుధాలు అనేవి ఖచ్చితంగా వ్యవసాయ పరంగా, లేకపోతే ఇండస్ట్రియల్ పరంగా, లేదా సైంటిఫిక్గా వాటికి ఉపయోగించే విధంగా ఉండేటట్టుగా అయితే ఇబ్బంది లేదు. అవి కాకుండా చట్ట వ్యతిరేకానికి ఉపయోగించడానికి, లేకపోతే వేరే వాళ్ళ మీద అటాక్ చేయడానికి, చట్ట వ్యతిరేక కార్యక్రమాల కోసం వినియోగించడానికి ఏదైనా కానీ మారణాయుధాలు కలిగి ఉంటే వాటిని ఖచ్చితంగా సీజ్ చేసి ఆ కన్సర్న్ వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఎక్కడైతే విలేజెస్, ట్రబుల్ మాంగ్ విలేజెస్ ఉన్నాయో అక్కడ కార్డినెన్స్ ఇచ్చి చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్డినెన్స్ ఇచ్చి జరిగే టైంలో ఈ విధంగా వెపన్స్ గురించి కానీ, వెహికల్స్ గురించి కానీ చెక్ చేస్తున్నాం. ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే ఆ వెహికల్స్ సీజ్ చేస్తున్నాం. సీజ్ చేసి చట్టపరంగా వాళ్ళ మీద, ఆ వెహికల్స్ యొక్క యజమానుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈ వెపన్స్ కూడా ఏమైనా కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎలక్షన్స్ అయిపోయాయి, పీస్ఫుల్గా అందరూ చట్టానికి లోబడి ప్రశాంతంగా ఉండాలి. ఎవరైతే చట్టాన్ని మితిమీరి వర్గాల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం వాటి మీద ఖచ్చితంగా నిఘా పెట్టి చట్ట వ్యతిరేకంగా చర్యలు పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందనే దాని మీద ఖచ్చితంగా నిఘా ఉంది.
ఎవరైనా సోషల్ మీడియాలో వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే విధంగా, పార్టీల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఎవరన్నా పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం దాని మీద. కాబట్టి ఆ వాట్సాప్ గ్రూపులో ఎవరైతే ఉన్నారో మీ అడ్మిన్లు ఖచ్చితంగా గ్రూపులో ఉండే వ్యక్తులు ఏ మెసేజ్లు పెడుతున్నారో ఖచ్చితంగా చూసుకొని వాళ్ళని కట్టడి చేసే బాధ్యత అడ్మిన్ మీద ఉంటుంది. కాబట్టి అది కూడా దయచేసి మీరు గమనించాలని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఏ విధమైన ఫలితాలు వచ్చిన తర్వాత ర్యాలీలకి, కుంకాలు జల్లుకోవడానికి, క్రాకర్స్ కాల్చడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేదు. ఎవరి మీద అట్లా చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాం చేస్తే. దాంతోపాటుగా మన దగ్గర సర్కిల్ మొత్తం మీద 11 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటన్నిటికి నోటీసులు ఇచ్చాం. ఎవరికి బాటిల్స్లో, టిన్స్లో లూజ్ పెట్రోల్ అనేది, డీజిల్ అనేది కొట్టొద్దని చెప్పాం. అది ఈసీ ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అటువంటి పరిస్థితి చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ గమనించి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క శాంతిని కాపాడే విధంగా ప్రజలందరికీ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా దొనకొండలోని సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ వాల్ ఆనుకుని ఉన్న చేతి పంపు తుప్పుపట్టి పూర్తిగా పాడైపోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సిఎస్ఐ చర్చ్ ఎదురుగా ఎప్పటి నుంచో ఉన్న చేతి పంపు రిపేర్కు నోచుకోకపోవడం చాలా బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చుట్టుపక్కల 200 గజాల దూరం వరకు ఎటువంటి చేతి పంపు లేదని, సాగర్ పైపు నీరు కూడా 15 రోజులకు ఒకసారి రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చుట్టుపక్కల గృహాల వారు ఆరోపిస్తున్నారు. దగ్గరలో ఎటువంటి చేతి పంపు లేక చుట్టుపక్కల గృహాలు వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పందులతో కలిసి జీవిస్తున్నాం, మా పిల్లల ఆరోగ్యాలు ఏమవుతాయో అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా ప్రయోజనాలు శూన్యం అని కొరిచేడు ఎస్సీ కాలనీ మహిళలు గగ్గోలెత్తుతున్నారు. ప్రకాశం జిల్లా కొరిచేడులోని ఎస్సీ కాలనీలో సైడ్ కాలువ లేక మురికి నీరు ఇళ్ల ముందుకు వస్తూ ఉండటంతో పందులు మురికి కాలువలమ్మటి వస్తూ తుదకు తమ ఇళ్లలో నివాసం చేస్తున్నాయని ప్రజాప్రతినిధులను, అధికారులను ఎన్నిసార్లు వినవించుకున్నా తమ గోడు ఆలకించే నాదుడే లేడని బాప్టిస్ట్ కాలనీకి చెందిన పలువురు మహిళలు వాపోతున్నారు. స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎస్సీ కాలనీలో కనీస సైడ్ కాలువలు కూడా లేక పలు వీధుల్లో మురికి నీరు ఇళ్ల ముందుకు వస్తున్నాయని, తమతో పాటు పందులు కూడా కలిసి జీవిస్తున్నాయని, వాటి వల్ల ఏ జబ్బు, అనారోగ్యం తమ బిడ్డలకు సంభవిస్తోందో అన్న భయం స్థానిక ఎస్సీ కాలనీ మహిళలను పట్టిపీడుస్తోంది. ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా ప్రయోజనం శూన్యం. కురిచేడు మేజర్ పంచాయతీ కార్యదర్శి మరియు ఎంపీడీఓ జోక్యం చేసుకుని తమ కాలనీకి కావలసిన సైడ్ కాలువలను నిర్మాణం చేపట్టి వీధుల్లోని కాలువలు మురికి నీరు ఇళ్లలోకి రాకుండా చూడాలని, పందుల బారి నుంచి తమను, తమ పిల్లలను కాపాడాలని వారు ముక్త కంఠంతో వేడుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలనీకి కావాల్సిన సిమెంట్ రోడ్లను నిర్మించి పందుల బారి నుంచి తమను శాశ్వత విముక్తులను చేయాలని మరికొందరు స్థానికులు కోరుతున్నారు. గారు వచ్చినాడు, రాయ ఇటు చూద్దురాయ్య మా పరిస్థితి అంటే వచ్చినాడమ్మా, నే గట్టెత్తాను అన్నాడు. ఇంత మటుకు అతి గతి లేదయ్యా, ఏందయ్యా పందులు వచ్చి ఇంట్లో ఉండి వల్ల లేదయ్యా, మేము చచ్చిపోతున్నాము. ఓట్లకే వస్తుంటివి, వెయ్యమంటుంటివి, ఏస్తుంటివి. ఏందయ్యా ఈ పరిస్థితి అయ్యా, మా పరిస్థితి కనిపెట్టేవాళ్ళు మహారాజులు లేరా? ఏం చెయ్యాలయ్యా మేము? మా గురించి మీరేం పట్టించుకారా పెద్దోళ్ళు అని చెబుతున్నానయ్యా. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.